నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు లేదా టీచర్గా నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం డైరీ కొనుక్కోగానే మొదటి పేజీలో జనవరి 1 రోజు ఒక లైన్ రాసుకునేవాడిని. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ అని. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ అని నెపోలియన్ చెప్పిండని మాకు అప్పుడున్న ఇంగ్లీష్ సార్ ఒక ఆయన చెప్తే ప్రతి జనవరి 1కి కొత్త డైరీలో నేను రాసుకునే పదం అది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేను ఫూల్ అయితే నేను గెలవను, నేను తెలుగు కలర్ని అయితే నేను గెలిచి వస్తాను అనుకునేటోని. సో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా మొదలుపెట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగినంటే అది క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి కాదు. దానికి తోడు నాలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ప్రజలతోటి మమేకమయ్యేటువంటి విధానం, ముఖ్యంగా కార్యకర్తల కృషి. సూర్యుడు 45 డిగ్రీల టెంపరేచర్తో బగబగలాడుతుంటే కూడా సూర్యునితో పోటీపడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10, 11 వరకు నేను ఎంత కష్టపడితే నాకంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి అన్ని అంచనాలను అన్ని సర్వేలని పటాపంచలు చేసి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించిన మా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బూత్ అధ్యక్షునికి, శక్తి కేంద్రం ఇన్ఛార్జికి, మా మండల స్థాయి నాయకులకి, తెర ముందు తెర వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి పనిచేసినటువంటి మా పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, మా జర్నలిస్టులోంచి వచ్చి రేపు పార్లమెంట్కి పోతే బాగుంటుందని ఆశించి మా జర్నలిస్టు మిత్రులు కూడా నా నుంచి ఏం ఆశించకుండా రఘు గెలిస్తే మేం గెలిచినట్టు అని ఆలోచించి అనేక మంది జర్నలిస్ట్ మిత్రులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రఘునందన్ గెలిస్తే బాగుంటుందనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నా గెలుపులో సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, కంట్రిబ్యూటర్లకు అందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను. రాకేష్ సుధాకర్ గారు వేదికపైకి రావాల్సింది సార్. ఇట్రండి రాకేష్, ఇట్రండి. సాయి ఇట్రా, ఇక్కడ 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 అనేక సందర్భాల్లో టికెట్ వచ్చే విషయంలో కానీ, ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో కానీ, అనేక రకాలైనటువంటి అంశాల్లో అనేక శశభిషలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వేదిక ముందున్న వాళ్ళు, కొందరు పేర్లు చెప్పలేని వాళ్ళు కూడా చాలామంది నా లోపల నా కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా నన్ను ఎప్పటికప్పుడు వెన్నుదట్టి నిలబడి రఘునందన్ నీకే టికెట్ వస్తుంది, యు గో హెడ్ అని నన్ను ప్రోత్సహించినటువంటి అనేక మంది గౌరవ పెద్దలకి, పార్టీ నాయకులకి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేను బాగుండాలని, నేను బాగుంటే పార్టీ బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను ఆశీర్వదించినటువంటి అనేక మంది గురుతులులకి మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటి మాత్రం చెప్తాను, మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఫీల్డ్లో కొనసాగాలనుకున్నా, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు స్కై ఈజ్ యువర్ లిమిట్ అని ఒక లిమిట్ని పెట్టుకోండి. ఆ లక్ష్య సాధన కోసం నేను మాత్రమే గెలుస్తాను, కష్టపడితే గెలుస్తాను తప్ప గెలుస్తామంటావా రగన్న అంటే అయిపోయింది. ఇంకా యుద్ధంలో నువ్వు ఓడిపోతున్నావు అనేటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా కనబడతాయి. నేనే గెలుస్తా అంటే దాన్ని కొంతమంది అహంకారం అనుకోవచ్చు, కొంతమంది అతి విశ్వాసం అనుకోవచ్చు, కొందరు ఇంకేమన్నా అనుకోనియండి. బట్ యూ షుడ్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నా యుద్ధం నేను గెలుస్తా, గెలవాలి. అక్కడ ఉంది ఎవరు 6 అడుగుల 3 అడుగుల 100 కిలోల 200 కిలోల అనేది మనకు సంబంధం లేదు. మనకున్న సంబంధం మనకు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ద్రోణాచార్యుడు 100 మంది కౌరవులకి 5 పాండవులకి విద్యాబోధన చేస్తే ఆ శిక్షణ కాలం ముగిసిన తర్వాత శిష్యులకు పరీక్ష పెడితే గురువు మనసులో ఏముందనేది కేవలం ఒక సవ్యసాచి అయినటువంటి అర్జునుడికి మాత్రమే అర్థమైనట్టు నాకు మా పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో ఇచ్చిందో నాకు అర్థమైతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను పనిచేయాలి. ఆ లక్ష్యం నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యేటువంటి 400 మంది ఎంపీల క్లబ్లో రఘునందన్ రావు ఉండాలని మా మెదక్ ప్రజలు కలగన్నారు. 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, 6 సార్లు టీఆర్ఎస్ పార్టీ కంటిన్యూస్గా గెలిచినటువంటి ఒక మెదక్ పార్లమెంట్ లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సీట్. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఇందిరమ్మ గెలిచినటువంటి సీటు. తెలంగాణ ఉద్యమం కర్త కర్మక్రియ అని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి పుట్టినిల్లైన మెదక్ పార్లమెంట్లో ఒక కసితో 1999లో ఆలె నరేంద్ర గారు గెలిచినప్పటి మెదక్ పార్లమెంట్ వేరు. అప్పుడు మెదక్ పార్లమెంట్ అంటే ఇటువైపు సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్, కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి ఉండేది. కానీ దాంట్లోంచి ఒక సంగారెడ్డిని మాత్రమే కలిపి మిగతా 6 నియోజకవర్గాలు కొత్తాయి. నర్సాపూర్ కానివ్వండి, పటాన్చెరు కానివ్వండి, మెదక్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట లాంటి తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లైనటువంటి అన్ని కాన్స్టిట్యున్సీని కలిపితే ఏర్పాటైనటువంటి కొత్త మెదక్ పార్లమెంట్లో. బట్ టెక్నికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ మెదక్. మెదక్లో భారతీయ జనతా పార్టీ 1999లో ఆ రోజు భాగ్యనగరం అంతా టైగర్ అని పిలుచుకున్నటువంటి ఆలె నరేంద్ర గారిని గెలిపించినటువంటి మెదక్ గడ్డ 2.5 దశాబ్దాల తర్వాత తిరిగి భారతీయ జనతా పార్టీకి జీవం పోసి మెదక్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించడం జరిగింది. మా కార్యకర్త బంధువులు, మా జిల్లా ప్రజానీకం, మా జిల్లా జర్నలిస్ట్ మిత్రులు, మా జిల్లాలో ఉన్నటువంటి అనేక సంఘాలు కోరుకున్నటువంటి రీతిలో వాళ్ళ ఆశల మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకి వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా
ఎవరి గొంతు అయితే చట్టసభలలో వినబడతలేదని బాధపడుతున్నటువంటి పేద ప్రజలు వాళ్ళ సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రతిబింబించేలా చేస్తానని చెప్పి ఏ రోజు కూడా నిరాశను దరిచేరనీయనని లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తానని, నా ప్రయత్నంలో నేను సఫలీకృతం కావడానికి వేదిక ముందున్న మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ నన్ను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శ్రీమతి తమిళసై గారి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు జరపాలని చెప్పి నాకు మైక్ ఇవ్వడం జరిగింది. నేను మైక్ పట్టుకున్న మొట్టమొదటి నిమిషం నేను అడిగిన ప్రశ్న, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో జాతీయ గీతమైనటువంటి జనగణమన పాడే కంటే ముందు ఆయా రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర గీతాలని పాడతాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ సమయం లోపల జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటని తెలంగాణ రాష్ట్ర గీతం అని చెప్పిన మీరు ఈరోజు అసెంబ్లీలో మన జాతీయ గీతం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర గీతం పాడితే బాగుంటుంది అని చెప్తే ముఖ్యమంత్రి గారు ముఖం మార్చుకొని వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి, సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటి రోజు నాకు మైక్ ఇస్తే ముఖ్యమంత్రి గారిని నేను కార్నర్ చేయడం జరిగింది. సరే, ఆయన అహంకారానికి ఆయన ఏం సమాధానం చెప్పిండంటే, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం ఏం రాయలేదు, రాసినాక అప్పుడు ఆలోచిస్తామని చెప్పి ముఖం మార్చుకొని కూర్చున్నాడు. నేను ఆ రోజు లేవనెత్తిన మాటని ఇంకొక 3 సంవత్సరాల తర్వాతనైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా కనీసం గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించింది. ఆ రకంగా నేను అడిగిన ప్రశ్నకి ఆ రోజుకి సమాధానం దొరికినా దొరకకున్నా, ఆ రోజుకి నేను అడిగిన ప్రశ్నలో నాకు సమాధానం నాకు వ్యతిరేకంగా వచ్చినా కానీ నేను ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. అట్లా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రశ్నించే గొంతుక అని చెప్పి మా దుబ్బాక ప్రజలు ఎంత విశ్వాసంతో అయితే నన్ను గెలిపించి పంపించారో అంతే గొప్పగా దుబ్బాక శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలబడ్డను. అట్లే ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో అనేక సందర్భాల్లో భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టు, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారి వల్ల భారత ప్రభుత్వం వల్ల జరిగిందనేటువంటి అపప్రద నుంచి భారత ప్రభుత్వాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అట్లాంటి అపప్రద పడకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జాతీయవాదిగా ఖచ్చితంగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ గడ్డకు, ఈ దేశ సమగ్రతకి సమైక్యత కోసం జరిపేటువంటి ప్రయత్నంలో నేను ఒక చిరు సమిధగా మీ అందరి ఆశీస్సులతో వెలగాలని, మంచి భవిష్యత్తుని ఆ భగవంతుడు ఇవ్వాలని, మీ ఆశీస్సులు నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని, నా మొండితనం పట్టుదలకి మీరు అగ్నికి ఆజ్యం తోడేసి ఏమంటారు మండుతున్న మంటకింత నెయ్యిలాగా ఉపయోగపడాలి తప్ప ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ మీ. ఎప్పుడైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నా వీపు నాకు కనబడదు కాబట్టి నా మొండితనం పట్టుదల, నా మొక్కుసీటుతనమే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఒకటి అరా నేను మనిషినే కాబట్టి ఎప్పుడైనా పొరపాటు జరిగితే పెద్ద మనసుతో నా పొరపాట్లను సరిదిద్ది ముందుకు నడవడానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా కూడా సహకరించాలని సవినయంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి గురుతులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ మరొకసారి అంత గొప్ప సభలోకి యోధులు భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దే రీతి లోపల భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు కానీ, ఆ తర్వాత పార్లమెంటరీ సాంప్రదాయాల్ని కొనసాగిస్తున్నటువంటి విధానంలో కానీ నేను కూడా దానికి మరింత వన్నె తెచ్చే రీతి లోపల మీ అందరి ఆశీస్సులు, మీ సలహాలు, సూచనలు, మీరు ఇచ్చేటువంటి విద్యాబుద్ధులు ఉపయోగపడతాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ, నా అడుగులు ఎప్పుడైనా తడబడినా, నా అడుగులు ఎప్పుడైనా తప్పుడడుగులు వేసినట్టుగా అనిపించినా పెద్దలుగా మీరందరూ సరిదిద్దాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.